నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు గుడికల్ గ్రామం రుచి మరిగిన చిరుత ఎరుక గొర్రెల కాపరుల కత్తి వాటలో ఇరుక్కున్న చిరుత. అతి కష్టం మీద చిరుతను బోన్లో బంధించిన అటవీ శాఖ అధికారులు. కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు మండల పరిధిలోని గుడికల్ గ్రామంలో చెరువుకు సమీపంలోని కొండల్లో చిరుత పులి మాటు వేసి రోజు కొండ కింద ఉన్న గొర్రెల మందపై దాడి చేసి రోజు గొర్రెను మేకలను చంపి తింటూ వచ్చింది. ఇదే క్రమంలో గొర్రెల కాపరులు దిక్కుతోచని పరిస్థితుల్లో తమ మూగ జీవులను చంపి తింటున్న ఏ జంతువో తెలియక ఆవేదన వ్యక్తం చేసి వచ్చారు. అదేవిధంగా ఇదే క్రమంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వారి దగ్గర ఉన్న కత్తెర వాట్ను కొండపై అమర్చారు. దినచర్యల్లో భాగంగా కొండల్లో చిరుత పులి మాటు వేసే రోజు కొండ కింద ఉన్న గొర్రెల మందపై దాడి చేసి రోజు గొర్రెలను మేకలను చంపి తింటూ వస్తున్న చిరుత పులి వారు అమర్చిన కత్తెర వాట్ను చిక్కుకుంది. కదలలేక అక్కడే గాండ్రిస్తూ ఇటు గొర్రెల కాపరులను గుడికల్ గ్రామ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడంతో గ్రామీణ ప్రజలకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు వచ్చి చిరుతపులిని బంధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా అటవీశాఖ అధికారులు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించడంతో వారి గుడికల్ గ్రామంకు చేరుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు వలపన్ని పట్టుకుని బోన్లో బంధించి తీసుకెళ్లారు. దీంతో ఇటు గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వద్దొద్దు అక్కడ మొహం అక్కడ తిప్పింది. ఇప్పుడు మన వాళ్ళు పెళ్లి కూతురు చూసేకి వచ్చినట్టే ఉన్న బయలందరూ కదా. పేపర్ నుంచి పడేకాలి సార్, 3 కిలోమీటర్స్ అట్లే కొడితే ఇక్కడ వస్తుంది. అడిగింది అర్థమవుతుంది. అవతల పోయొచ్చు ముందు ఎక్కి దిగాలి మేడం. బాధేం లేదు. ఇప్పుడు ఇటువైపు నుంచి రావద్దు, ఏం రాదు, అటు నుంచి ఎగ్జిట్ తీసుకుంటే అసలు పోయే ఛాన్స్ లేదు మేడం. అది కత్తెర ఖర్చుకోయింది, కొత్త ఖర్చుకోయింది. అది నేను దగ్గర వచ్చిన మామూలుగా పూర్వంలో అయితే 10 కుక్కలకు వేస్తుంది ఊరు. అటు పక్క పోయి మీరు పక్కకి అటు పక్క పోయి పోయా
కానీ 8 రోజుల నుండి స్టార్ట్ చేసింది సార్ తిండి. 8 రోజుల నుండి దినాము రెండు 10 పెద్ద పిల్లలు తినేది, 5 పిల్లలు సన్న పిల్లలు తినేసి అనుకోలేదు సార్. మా పిల్లలు అనుకున్నాం కానీ ఇప్పుడు చిరుత అనేది తెలిపోయింది సార్. అది 10 వేసినాము కదా సార్, పిల్లలు కానీ వేసినాము, అది పడింది సార్. దాన్ని పడింది సార్. రంగన్ సార్, రంగన్ కుడికల్. అట్లా వెనకరా ఇప్పుడు పెట్టండి మా పండ్లనా మట మీద మడబడిపోతారా గొడకల గ్రామ సభలో చెరువు వద్ద చిరుతపులి సంచరించాలని చిరుతపులి స్నేర్ గుర్తులేయడం వల్ల ఎక్కపోయినది. సో ఇమ్మీడియట్ గా ఫిర్యాదుగా తెలిపి ఒక టీం రెస్క్యూ టీం రప్పించి వాళ్ళ ద్వారా సిచ్యువేషన్ కనుక్కొని రెస్క్యూ చేసి దానికి సేఫ్టీ మెజర్స్ చికిత్స అందించడం జరుగుతుంది. అది అనిమల్ తర్వాత దాని యొక్క బిహేవియర్ బట్టి దాని యొక్క కెపాసిటీ అంటే దానికి శిక్ష అనుకోవడమా ఇంకా దాన్ని ఇంకేం చేయాలి దాన్ని ఉత్తమ శిక్షణ దానికోసం ప్రథమ చికిత్స పరీక్షించి దాన్ని వైల్డ్లో వదలడమా లేదంటే కొన్ని రోజులు దాన్ని ఇంకా ట్రీట్మెంట్ చేయడమా అని తెలుస్తుంది. ఇక్కడ కొండల్లో ఉన్న మేకను ప్రొటెక్షన్ మేము మన సంవత్సరం కొనుక్కొని ఇక్కడ ట్రాప్ పెట్టినారు కదా, ఆ ట్రాప్ లో అలా కాదు అది ట్రాప్ అంటాం అలాంటి నెట్. ఒక శివశంకర్ జిల్లా అటవీ శాఖ అధికారి కర్నూలు.